ప్రెగ్నెన్సీ టైంలో దమ్ము, ఆయాసము అనేది కామన్‌గా చూస్తూ ఉంటామనమాట. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. 8దో నెల, 9దో నెల రాగానే ఆ దమ్ము, ఆయాసం ఇంకా కొంచెం ఎక్కువవుతాయన్నమాట. సో, ఆ దమ్ము, ఆయాసం గురించి మనం ఎంతవరకు దాన్ని డాక్టర్‌కి చూయించుకోవాలి, ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు భయపడొద్దు అనే విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. సో, ఆయాసము ఎస్ఓబి షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ అని అంటామనమాట. సో, ఎస్ఓబి రావడం అనేది మామూలుగా ప్రెగ్నెన్సీలో ఫిజియోలాజికల్‌గా జరిగే చేంజెస్ వల్ల జరుగుతూ ఉంటది. అంటే 90% ఆఫ్ దమ్ము రావడం అనేది నార్మల్ అన్నమాట. సో, ఒక 10% వాళ్ళకి వచ్చే దమ్ము అనేది పెథలాజికల్. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దమ్ము రావడం అనేది. సో, ప్రాబ్లమ్ వల్ల దమ్ము వస్తుందా? లేకపోతే ప్రెగ్నెన్సీ వల్ల ఊరికేనే దమ్ము, ఆయాసం వస్తుందా? అనే విషయాలు ఎందువల్ల వస్తుంది అనేది అవగాహన ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఉండాలన్నమాట. సో, ఏమవుతదంటే ప్రెగ్నెంట్ బేబీ పెరుగుతుంటది కదా కడుపులో. పెరిగినప్పుడు అది చెస్ట్ మీద, డయాఫ్రమ్ మీద, లంగ్స్ మీద ప్రెజర్ చేస్తూ ఉంటది బేబీ అండ్ యూట్రస్ వెళ్ళి. ఆ ప్రెజర్ వల్ల లంగ్స్ ష్రింక్ అవుతాయి అనమాట. ష్రింక్ అయిపోయి ప్లేస్ సరిగ్గా సరిపోదు. దానివల్ల దమ్ము రావడము 8వ నెలలో, 9వ నెలలో కామన్గా చూస్తూ ఉంటాం. సో, వాళ్ళు పడుకున్నప్పుడు బాగా దమ్ము అనిపిస్తుంది. కొంచెం లేచి కూర్చోగానే వాళ్ళకి ఎస్ఓబి ఫీలింగ్, ఆ దమ్ము ఫీలింగ్ అనేది బెటర్గా అవుతుంది అనమాట. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే హార్ట్లో హోల్స్ ఉన్నా, హార్ట్కి సంబంధించి హార్ట్ పంపింగ్ బయటకి చేయాలన్నమాట. అలా కాకుండా రివర్స్లో బ్లడ్ లంగ్స్లోకి వెళ్తుంది. దాన్ని రీగజిటేషన్స్ అంటాము. అలాంటి రీగజిటేషన్స్ ఉన్నప్పుడు, హార్ట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆ దమ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఆ దమ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు కూర్చున్నా, నడిచినా, పడుకున్నా ఆ దమ్ అలా ఎక్కువ అవుతూ ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో, మామూలుగా ఫిజియలాజికల్గా వచ్చే దమ్ ఏంటంటే లేచి కూర్చోగానే తగ్గడము, కొంచెం ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాకుండా ఉంటుంది. దమ్ము పెరగడం అనేది ఉండదన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ దమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, అది వెంటనే అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రతి తల్లి కూడా దమ్ము, ఆయాసం ఎక్కువ అవుతుంది, ఏదో తేడా అనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే డాక్టర్కి చూయిస్తే మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వల్ల దమ్ము వస్తుందా, లేకపోతే ఏదైనా లంగ్స్లో కానీ, హార్ట్లో కానీ, ఒక్కొక్కసారి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే లెగ్స్లలో బ్లడ్ క్లాట్స్ కానీ, బాడీలో ఎక్కడ బ్లడ్ క్లాట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా చెస్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా దమ్ము స్టార్ట్ అవుతుంది. సో, అలాంటి ప్రాబ్లం వల్ల కనుక దమ్ము వస్తుందా, దేని వల్ల వస్తుంది అనేది కరెక్ట్గా డాక్టర్ చూసి డిసైడ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్, ఒకవేళ హార్ట్లో చిన్న హోల్ ఉండి దమ్ము వస్తుంది అని డయాగ్నోజ్ అయితే గనక ఎర్లీగా దానికి మందులు వాడుకుంటే బేబీకి కానీ, మదర్కి కానీ ఎలాంటి రిస్క్ లేకుండా స్మూత్ డెలివరీ అవుతుంది. కొంతమందికి లాస్ట్ మూమెంట్ వరకు దమ్ము వచ్చినా పట్టించుకోకుండా, కొంచెం తేడా జరిగిన డాక్టర్కి చెప్పకుండా అలానే ఉంటే డెలివరీ టైంలో చాలా డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ చిన్న హోల్ కనుక హార్ట్లో ఉంటే దమ్ము ఎక్కువ అయిపోయి డెలివరీ టైంలో ఏంటంటే మదర్ యొక్క బాడీ బాగా ప్రెజర్కి లోన్ అవుతుంది. ఆ ప్రెజర్ వల్ల ఆ టైంలో, డెలివరీ టైంలో మదర్కి ఒక్కొక్కసారి లంగ్స్లో వాటర్ చేరిపోవడము, ప్రాణాల మీదకి కూడా వచ్చే సంఘటనలు కొన్ని చూస్తూ ఉంటాం. సో, ఎలాంటి మీ బాడీలో, మీ ఫిజియాలజీలో తేడా మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే డాక్టర్తో డిస్కస్ చేయాలి. దానికి కారణం ఏంటో తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కానీ, మదర్కి కానీ, బేబీకి కానీ ఎలాంటి కాంప్లికేషన్ కాకుండా ఈజీగా బయటపడవచ్చు. సో, మీరందరూ కూడా ఈ దమ్ము, ఆయాసము, ప్రెగ్నెన్సీలో వచ్చే దమ్ము, ఆయాసం గురించి ఒక ఐడియా మీరు పెట్టుకొని తెలివిగా మీరు కనుక డాక్టర్తో డిస్కస్ చేసి కనుక మీరు మీ ప్రెగ్నెన్సీని చూసుకుంటే ఏ టెన్షన్ పడకుండా స్మూత్ డెలివరీ అవుతుంది, హ్యాపీ డెలివరీ అవుతుంది. సో, డోంట్ వరీ, బీ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. సో, హ్యావ్ ఎ సేఫ్ డెలివరీ. థ్యాంక్ యూ.